హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఈషా ఫౌండేషన్కి వచ్చేసాము. ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ ఇస్ ద మోస్ట్ ఫేమస్. ఈ ప్లేస్ కోయంబత్తూర్లో ఉంది అండ్ ఈషా ఫౌండేషన్ ఎర్లీ 90sలోనే స్టార్ట్ చేశారు. ఇది మెయిన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యోగా. 2017లో లార్డ్ శివ స్టాచ్యూ ఇక్కడ ఇనాగ్రేట్ చేశాక ఈ ప్లేస్ చాలా ఫేమస్ అయింది అండ్ వ్యూ అయితే అదిరిపోతుంది. 3 sides మౌంటైన్స్, ఇంకొక సైడ్ కోకోనట్ ట్రీస్, అరకనట్ ట్రీస్, చాలా బాగుంటుంది. శివుడే ఫస్ట్ యోగి కాబట్టి ఈ స్టాచ్యూని ఆది యోగి అని అంటారు. ఆది అంటే ఫస్ట్. అండ్ ఈ స్టాచ్యూ 150 feet లాంగ్, 25 feet వైడ్ అండ్ 500 tons ఆఫ్ స్టీల్తో చేశారు. ఈ వీడియో నేను ఈషా ఫౌండేషన్ ఎంట్రీ గేట్ నుంచి స్టార్ట్ చేశాను. గేట్ నుంచి లోపలికి వచ్చాక రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది, పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్కి ఎంటర్ అవ్వడానికి మనం ఎంట్రీ ఫీ అలాంటివి ఏం పే చేయని అవసరం లేదు. ఓన్లీ పార్కింగ్ ఫీ పే చేయాలి, అది కూడా 30 to 40 rupees ఉంటుంది. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే మాత్రం రూమ్స్ చాలా ముందు బుక్ చేసుకోవాలి. 1 week కన్నా ముందే బుక్ చేసుకోవాలి. 1 week ముందు చూసినా కొన్నిసార్లు అన్అవైలబుల్ ఉంటాయి. అండ్ కాస్ట్ విల్ బీ అరౌండ్ 850 to 1000 rupees per 1 day. ఇది పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ అయితే ఇన్నఫ్ స్పేసే ఉంది. అండ్ వీకెండ్స్లో వెళ్తే మాత్రం ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఐ థింక్ ఈ ప్లేస్కి ఐదర్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్ళడం బెటర్, బికాజ్ ఓపెన్ ప్లేస్ కాబట్టి కొంచెం ఎండలో వెళ్తే కష్టంగా ఉంటుంది. ఆ వ్యూ కూడా అంత ఎంజాయ్ చేయలేరు ఎండలో వెళ్తే. సో బెటర్ టు విజిట్ ఈవినింగ్స్ ఆర్ మార్నింగ్స్. మేము వెళ్ళినప్పుడు వర్షం కూడా పడింది లక్కీగా. అండ్ ఆ వ్యూ ఇంకా చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది. క్లౌడ్స్ అండ్ మౌంటైన్స్, ఆ ట్రీస్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆల్సో ఇంకొక టిప్, మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ లేన్లోనే పార్కింగ్కి ప్లేస్ దొరికితే అక్కడే పార్క్ చేయండి. బికాస్ 5th లేన్లో పార్క్ చేస్తే నడిచి వెళ్ళడానికి చాలా దూరం అవుతుంది. మాకు ప్లేస్ దొరకలేదు కాబట్టి మేము 5th లేన్లోనే పార్క్ చేయాల్సి వచ్చింది. ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to నైట్ 8 PM. ఈవినింగ్ 7:20 PMకి లేజర్ షో ఉంటుంది, 3D లేజర్ షో. అస్సలు మిస్ అవ్వకండి. మాకు తెలియక మేము మిస్ అయిపోయాము. చూసారు కదా, క్లౌడ్స్, మౌంటైన్స్, ట్రీస్, బ్యూటిఫుల్ వ్యూ, మధ్యలో శివుడి స్టాచ్యూ. అండ్ మనం దగ్గరికి నడిచి వెళ్తున్న కొద్దీ మౌంటైన్ కిందకి వెళ్ళిపోయినట్టు, స్టాచ్యూ పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్ని మనం మాటల్లో అస్సలు వర్ణించలేము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను, బట్ ఇంత ఎక్సైటెడ్గా ఏ ప్లేస్లో ఫీల్ అవ్వలేదు. దిస్ ప్లేస్ హ్యాస్ టుక్ మై హార్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్. నా ఛానల్లో ఇంకా చాలా ప్లేసెస్ అండ్ వీడియోస్ ఉన్నాయి. మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ for more interesting videos. Thanks for watching and don't forget to share it with your friends and family.